సార్ చెప్పండి. బీజేపీతో పొత్తు కోసం అయితే నేనైతే రాలేదు, వాళ్ళే నాకు నా దగ్గరికి వచ్చారు పొత్తు కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. వాడు ఏదైనా చెప్తాడండి. జిత్తులు మారినాక ఏదైనా చెప్తాడు. వాడికి సిగ్గు శరమ లజ్జ అనేది లేదు వాడికి అసలు. మొన్న పోయిన సంవత్సరం ఏమన్నాడండి, 2019లో నరేంద్ర మోడీ టెర్రరిస్ట్ అన్నాడు, భార్యని చూసుకున్నాడు, దేశాన్ని ఉద్ధరిస్తాడు అన్నాడు. అలాంటి వాడు ఇవాళ వీరుడు సూర్యుడు వరల్డ్లోనే లేడు ఇలాంటి నాయకుడు. అతని నాయకత్వంలో మేము పనిచేయాలా, మళ్ళీ అతనే పిఎంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కానీ ఒక మాట అండి, ఇక్కడ మరి ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇందులో ఇంకో ఇష్యూ ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా అసలు జన సైనికులు ఉంది చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడానికి ఏం కాదు, మాకేం పనే పాట అయింది ఆయన ముఖ్యమంత్రి చేయడానికి అని చెప్పి చాలా తీవ్రమైన విమర్శలు చేశారు చంద్రబాబు మీద. కానీ వాళ్ళు మళ్ళీ చంద్రబాబుని ఇంద్రుడు చంద్రుడు అన్నాడు, అతనితో పొత్తు పెట్టినాడు పవన్ కళ్యాణ్ కూడా. మీరేమంటారు సార్? అతను కోరుకున్నంత దొరికింటుంది సార్. ఇక అంత కావాల్సింది ఏముంది? అక్కడైతే యాక్టింగ్ చేయాలి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు పట్టుద్ది. అలాంటిది ఇక్కడైతే ఏ ప్యాకేజీ కమ్మగా సూట్ కేసు వస్తుందో కమ్మగా పెట్టుకుంటాడు, తిరుగుతూ ఉంటాడు, ఏదైనా మాట్లాడగలుగుతాడు. అదే చంద్రబాబు నాయుడిని తీసుకుని ఏమన్నాడు, నా తల్లిని దూషించినాడు, నారా లోకేష్ని చంద్రబాబు నాయుడిని క్షమించను అని చెప్పి పిచ్చి కుక్క ఎగిరినట్టు 2 చేతులు పైకి ఎత్తి జుట్టు పైకి ఎగిరేసి మాట్లాడినాడు. ఇవాళ ఏ పొజిషన్లో ఉన్నాడండి? మరి ఇలా రాజకీయాల విలువలు లేకుండా ఉండే ఇలాంటి పార్టీలకు రేపు ప్రజలు పట్టం కడతారంటారా మళ్ళీ? సార్, ఇప్పుడు ఉన్నదే నైతిక విలువలతో కాపాడుకున్నది. మాట అంటే మడమ తిప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అతను నాన్నగారి బాటలోనే నడుస్తుండు. కాబట్టి ప్రజలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, అంతకంటే చెప్పగలిగింది ఏం లేదు. మోసానికి మోసం, ముళ్ళుతోనే తీయాలి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నేను చేసింది కరెక్ట్ అనిపిస్తేనే ఓటేయండి, మీ ఇంట్లో దబ్బి పొందితేనే మాకు ఓటు చేయండి అని చెప్పేసి అడుగుతాను. అంతకంటే దమ్ముగల వరల్డ్లో ఎక్కడ చూడలేదు. మాకు తెలిసి అయితే నాకు 37 సంవత్సరాలు అండి ఓటు ఇచ్చి, ఇప్పుడు 7వ పీరియడ్. కానీ ఇంతవరకు అలాంటి నాయకుడిని చూడలేదు. కనీసం రాజశేఖర రెడ్డి గారు కూడా అనలేకపోయారు ఆ మాట. ఎందుకంటే అధిష్టానం ఉంటుంది కాబట్టి ఆయన ఈయన ప్రాంతీయ పార్టీ, ఈయన దేనికైనా సిద్ధం కాబట్టి ప్రతి విషయంలో కూడా సిద్ధంగానే మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఓట్లు అయిపోతే మీ భర్తలకు మీరు అన్నం పెట్టదు, ఇంట్లో రానియద్దు అన్నాడు చంద్రబాబు నాయుడు. సార్, మొగుడు పెళ్ళాలను తగాదలు పెట్టి తమాషా చూసే నాయకుడు సార్ వాడు. అతనికి 14 సంవత్సరాలు ఇవ్వటమే వేస్ట్ జనం. అది తెలిసి తెలియక వాడు మాయ మాటలు నమ్ముకొని ఇచ్చారు. కానీ ఇక ముందుగా అతను కానీ అతని పార్టీ కానివ్వండి, అతని కొడుకు కానివ్వండి, ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నన్నాళ్ళు ఎవడు ఎంట్రీ కూడా పీకలేడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది వాస్తవం.